బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ పై దాడి ఘటన ప్రస్తుతం కలకలం సృష్టిస్తోంది. ఈ ఘటన దేశం మొత్తాన్ని ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది. దీంతో ఈ ఘటన వెనుక అసలు ఎవరున్నారనే దానిపై కూడా అనేక సంచలన విషయాలు తెరపైకి వస్తున్నాయి. సైఫ్ అలీ ఖాన్ పై దాడి వెనుక లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్ ఏమైనా ఉందా అన్న అనుమానాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే జైపూర్ కృష్ణ జింకను వేటాడిన కేసులో 1998లో సల్మాన్ ఖాన్తో పాటు సైఫ్ పైన కూడా కేసు నమోదైంది. కృష్ణ జింకను వేటాడాడనే కోపంతోనే బిష్నోయ్ గ్యాంగ్ సైఫ్ పై దాడి చేసిందా అనే అనుమానం కూడా నెలకొంది. ఇదిలా ఉంటే సైఫ్ అలీ ఖాన్ పై దాడి చేసింది ఆయన ఇంట్లో పనిచేసే పనివాళ్లేనా అన్న అనుమానం కూడా కలుగుతోంది. పనివాళ్ల వెనక ఎవరైనా ఉన్నారా అన్న అనుమానాలు కూడా కలుగుతున్నాయి. సైఫ్ పై దాడి జరిగిన సమయంలో ఇంట్లో ఆయన భార్య కరీనా కపూర్ లేరని సమాచారం. ఆ సమయంలో సైఫ్ అలీ ఖాన్ను ఆయన మొదటి భార్య కొడుకు ఆటోలో ఆసుపత్రికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. ఇక దాడి జరిగిన సమయంలో భార్య లేకపోవడం, రక్తపు గాయాలతో ఉన్న సైఫ్ను అంబులెన్స్లో లేదంటే కారులోనో తీసుకెళ్లకుండా ఓ ఆటోలో తీసుకెళ్లడంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. సైఫ్ పై దాడి కేసు విచారణను గ్యాంగ్స్టర్ దావుద్ ఇబ్రహీం కేసును విచారించిన అధికారికి అప్పగించారు. సీసీ ఫుటేజీలో ఆగంతుకుణ్ణి కూడా గుర్తించారు. రైట్, ఇక సైఫ్ పై దాడికి సంబంధించిన తాజా సమాచారాన్ని అందించడానికి మా నేషనల్ బ్యూరో చీఫ్ కళా సిద్ధంగా ఉన్నారు. కళా, చెప్పండి. చందు, బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ కి సంబంధించినటువంటి అప్డేట్ మనకు ఇప్పుడే తాజాగా అందుతుంది. అయితే ముఖ్యంగా ఈ రోజు అర్ధరాత్రి 2:30 గంటల సమయంలో సైఫ్ అలీ ఖాన్ పై దుండగుడు దాడి చేయడంతో తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చేరాడు. అయితే ముఖ్యంగా ఈ దాడి సంఘటనపై మాత్రం యావత్తు సినీ ఇండస్ట్రీ అందరూ కూడా ఎక్స్ రూపంలో వారి యొక్క అంటే ఇలాంటి సంఘటనలు పునరావృతం కాదంటూ కూడా వారు అక్కడ ఉన్నటువంటి భద్రతా వ్యవస్థలను ఎత్తి చూపుతున్నారు. అయితే ముఖ్యంగా ఏదైతే బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ నిన్న రాత్రి జరిగినటువంటి ఘటన గురించి పూర్తి పూర్వాపరాల గురించి దీని మీద పూర్తి ఇన్వెస్టిగేషన్ ప్రారంభమైంది ఒకవైపు. మరొక వైపు ఆరోగ్య రీత్యా ఆయన సంబంధించినటువంటి ఆరోగ్యం హెల్త్ బులెటిన్ సంబంధించి ప్రస్తుతము ఆపరేషన్ అయినట్లు, తర్వాత ఆయన ఎటువంటి ప్రాబ్లం లేకుండా డాక్టర్లకు హెల్త్ బులెటిన్ ను విడుదల చేశారు. అయితే ఇక్కడ ముఖ్యంగా మనము 2 అంశాలను ప్రస్తావించాలి. ఏదైతే సంఘటన జరిగిందో అర్ధరాత్రి 2:30 గంటల సమయంలో సైఫ్ అలీ ఖాన్ ఇంట్లో ఓ దుండగుడు కత్తితో దాడి చేశారు అన్నటువంటి వార్త ఈ రోజు ఉదయం మొత్తం అంతా కూడా తెలియడంతో దీనిపై యావత్ అందరూ కూడా సినీ ఇండస్ట్రీ బొంబాయి అంతా కూడా ఉలిక్కి పడిందని చెప్పవచ్చు. ఎందుకంటే ఇది ఒక బాంద్రా అన్నటువంటి ఇది ఒక హై లొకేటెడ్ ఏరియా అని చెప్పవచ్చు. సినీ ఇండస్ట్రీలో ఉన్నటువంటి ప్రముఖులందరూ కూడా ఇక్కడే ఉండేటటువంటి ప్రాంతం. ఇంత హై సెక్యూరిటీ ప్రాంతంలో ఒక వ్యక్తి ఒక ఇంట్లోకి వెళ్లి చొరబడి అక్కడ ఉన్నటువంటి వ్యక్తిని కత్తితో పొడిచేటంటే అవకాశం ఒకటి మొట్టమొదట మనం ఇక్కడ తెలుసుకోవాల్సినటువంటి అంశం. రెండవది అయితే ఉదయం నుంచి జరుగుతున్నటువంటి ఏదైతే ఇన్వెస్టిగేషన్ లో ఆ ఇన్వెస్టిగేషన్ కు సంబంధించినటువంటి పూర్తి అప్డేట్స్ ప్రకారంగా పోలీసులు తర్వాత ఇంటరాగేషన్ లో వచ్చినటువంటి కొన్ని అంశాలను ఇక్కడ ప్రస్తావించాల్సి వస్తుంది. అయితే రాత్రి 2:30 గంటల సమయంలో జరిగినటువంటి ఏదైతే దాడి ఉందో ఆ దాడి సమయంలో ఇంట్లో అంటే తన మొదటి ఏదైతే భార్య కుమారుడైనటువంటి ఇబ్రహీం మాత్రమే ఇంట్లో ఉన్నాడు. ఆ సమయంలో కరీనా కపూర్ ఇంట్లో లేరన్నటువంటి వార్తలు మాత్రం వినపడుతున్నాయి. అయితే ఆ సమయంలో అక్కడ ఉన్నటువంటి ఇంట్లో సెక్యూరిటీ కానీ ఇంటి యొక్క కార్ అక్కడ సెక్యూరిటీ పర్సన్స్ కానీ ఎటువంటి కార్ డ్రైవర్స్ కానీ కూడా లేరు. అయితే ఆయన దాడి చేసినటువంటి సమయంలో అక్కడ దుండగునికి తర్వాత సైఫ్ అలీ ఖాన్ కి మధ్య కూడా గొడవ సందర్భంలో ఆయన 6 కత్తిపోట్లకు తీవ్రంగా గాయపడడం, ఆయన మెడ మీద కూడా దాడి చేయడంతో తర్వాత తీవ్రంగా గాయపడ్డాడు. ఆ సమయంలో ఆ యొక్క అరుపుల కేకలకు ఇబ్రహీం ఏదైతే మొదటి భార్య కుమారుడైనటువంటి ఇబ్రహీం రావడము, తర్వాత వెంటనే అతన్ని ఆటోలో తీసుకుని హాస్పిటల్ కి దగ్గరలో ఉన్నటువంటి లీలావతి హాస్పిటల్ కి తీసుకుని వెళ్ళడం అన్నది ఇక్కడ ఒక సెకండ్ మనకు ఇంపార్టెంట్ అయినటువంటి అంశం. అయితే ఆ సమయంలో అంత సెక్యూరిటీ ఉన్నటువంటి వ్యవస్థలో
ఆ యొక్క కుమారుడు ఆటోలో తీసుకెళ్లడము, ఎవరు కూడా ఆ సమయంలో ఒక్కరు కూడా లేరా అన్నది ఇక్కడ ఒక అంశం మనకు చర్చించాలి. అయితే ముఖ్యంగా ఇక్కడ మరొక విషయం ఏంటంటే 10వ అంతస్తు, అంటే బాంద్రాలో 10వ అంతస్తు, అంటే అంత బాంద్రా బిల్డింగ్ లో 10వ అంతస్తుకి ఒక దుండగుడు ఏ విధంగా వెళ్ళాడు అన్నది ఇక్కడ మార్నింగ్ నుంచి జరిగినటువంటి ఇన్వెస్టిగేషన్ లో 12 గంటల నుంచి కూడా ఎవరు కూడా ఆ ప్రదేశంలో ఆ యొక్క ఏరియాలో ఎవరు కూడా ఎంటర్ కాలేదు అన్నటువంటి అంశాన్ని గుర్తించారు. అంటే ఈ 12 గంటల కన్నా ముందుగానే ఆ వ్యక్తి ఎవరైతే దుండగుడు ఉన్నాడో ముందుగానే వెళ్ళి ఇంట్లో చొరబడ్డా, అంటే చొరబడ్డం అంటే అంతసేపు అక్కడ ఎక్కడ ఉన్నాడు అన్నది ఇక్కడ చాలా కీలకమైనటువంటి అంశం. అంటే ఇంట్లో పరిచయస్తులుగా తెలిసినటువంటి వ్యక్తి అక్కడ చొరబడ్డా, లేదంటే ఇంట్లో పని చేసేటటువంటి వాళ్ళు మాత్రమే అక్కడ ఉన్నారా అన్నది ఇక్కడ కీలకమైనటువంటి ఇన్వెస్టిగేషన్ ప్రారంభమైంది. అయితే ఈ యొక్క మొత్తం సంఘటన ఏదైతే కుమారుడు ఆటోలో తీసుకొని లీలావతి హాస్పిటల్కి వెళ్ళడము, తర్వాత ఆ సమయంలో ఎవరు లేకపోవడము, 12 గంటల నుంచి తర్వాత కూడా మనకు ఆ దాడి జరిగిన సమయంలో కూడా ఎవరు కూడా ఇంట్లోకి ప్రవేశించలేదన్న అన్నటువంటి ఇన్వెస్టిగేషన్ నుంచి అందినటువంటి సమాచారం ఇప్పుడు చాలా కీలకంగా ఏదైతే దావూద్ ఇబ్రహీం కి ఇన్వెస్టిగేషన్ చేసినటువంటి ఉన్నత అధికారికి బాధ్యతలు అప్పగించినట్లు తెలుస్తుంది. ఉదయం నుంచి జరిగినటువంటి అప్డేట్స్ లో మాత్రం కీలకమైనటువంటి అప్డేట్స్ వెలువడుతున్నాయి. ఒకవైపు ఏదైతే బాంద్రా ఉందో అంటే ఇక్కడే కొన్ని రోజుల క్రితము మనకు హీరో సల్మాన్ ఖాన్ కి సంబంధించినటువంటి దాడి, అంటే అక్కడ ఆయన ఇంటి దగ్గర జరిగినటువంటి 2 వ్యక్తులు జరిగినటువంటి కాల్పుల్లో అక్కడ అంటే ఆ కాల్పులు జరిగినటువంటి ప్రాంతం కూడా బాంద్రా, అంటే ఒక్కసారిగా కూడా బాంద్రా ప్రాంతము ఇంత సెక్యూరిటీ లేకుండా ఉందా, అంటే ముంబై నగరంలో సెక్యూరిటీ అన్నది లేదా అన్నది కూడా మొత్తం అంతా కూడా సినీ ఇండస్ట్రీ అందరూ కూడా ఇక్కడ ప్రశ్నిస్తున్నారు. అయితే ఇప్పుడు కీలకంగా మనకు అందుతున్నటువంటి అప్డేట్స్ మాత్రము అంటే ఇతనిపై వ్యక్తిగత కారణాలతోటి ఎవరైనా దాడి చేశారా, తన వ్యాపారానికి సంబంధించిన సంబంధం దీనికి తర్వాత ఈ దాడికి ఏదైనా సంబంధం ఉందా అన్నటువంటి కోణంలో మాత్రం పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. రైట్ కళ, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.